వీరిలో పాపము లేకుండా చేయాలి. పాపం లేకుండా చేయాలంటే ఎంత ఇంపాసిబిలిటీ అంటే ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. పకోడీ చేస్తాం. లాస్ట్ టైం చాలాసార్లు ఈ ఉదాహరణ కూడా నేను చెప్పాను. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది జ్ఞాపకం ఉండి ఉంటుంది. లేకుంటే క్రిస్మస్ అప్పుడు డోనట్స్ చేస్తాం. ఆ డోనట్స్ ఎట్లా చేస్తాము ఏమండి? మైదా పిండి తీసుకొస్తాము. తర్వాత దాంట్లో పాలు, గుడ్డు, బేకింగ్ సోడా, కొంచెం చిటికెడు సాల్ట్ కూడా కదా, షుగరు అవన్నీ వేసి గుడ్డు, పాలు, బేకింగ్ సోడా, తర్వాత లిటిల్ సాల్ట్. ఏ స్వీట్లోనైనా చిటికెడు ఉప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఇంత నామకే వాస్తే ఇంత ఉప్పు వాడకపోతే స్వీట్ కూడా స్వీట్గా ఉండదు. అదొక రహస్యంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. స్వీట్లో ఉప్పు ఎందుకంటే కూరలు వేయాలి కానీ అనుకోకండి. ఏ రోజున చిటికెడు ఉప్పు అయితే పడాలి, అప్పుడే దానికి మొత్తానికి వాతావరణం మారిపోతుంది. సరే, డోనట్స్. పకోడీ ఉదాహరణ చెప్తే అయ్యగారికి అది ఒకటే తెలుసు అనుకుంటారని ఇప్పుడు డోనట్స్. మా ఇంట్లో ఫ్యాక్టరీ ఉండేది. మాకు పెద్ద కుటుంబం కదా. క్రిస్మస్ వచ్చిందంటే మా ఇంట్లో ఇంత సంచులు నిండా డోనట్స్, అరిసెలు, కజ్జికాయలు అన్నీ నింపి నాది డ్యూటీ అనమాట. ఇంట్లో ఒక్కరిని మగ పిల్లలు కదా, సైకిల్ మీద కయించి అంటారు ఇట్లా తోటి కాలనీ మొత్తం పంచిపెట్టాల ఇవన్నీ పిండి వంటలు. అది ఎట్లా చేస్తారో చూశాను అన్నమాట. సో కోడిగుడ్డు, పంచదార, పాలు, బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు. అది కరగదు, షుగర్ కరగదు. ఎందుకంటే గుడ్డు చిక్కటి ద్రావకం కదా, అది కరగాలంటే చాలా కష్టం. చెంపలు వచ్చేస్తుంది, కొట్టి 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 అసలు కరగదు. మొత్తం కరిగిందాక చేసి దాన్ని ఇంత బాగుంటుంది. అసలు పండుగంటే ఎట్లుందంట. అంత అయిన తర్వాత బిస్కెట్లు ఎవరికన్నా డోనట్స్ పెడితే అంత మంచిగా ఉంది, కానీ దీంట్లో నుంచి గుడ్డు తీసే బాబు అంటే అది సాధ్యమా? ఎవరైనా ఏ సైంటిస్ట్ అని చేయాలా? ఎనీ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ డోనట్స్లో మేము బ్రాహ్మణ్స్ అండి, మేము నాన్ వెజిటేరియన్ అస్సలు తినము, స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. రిమూవ్ ద ఎగ్ అవుట్ ఆఫ్ దిస్ డోనట్ అంటే నువ్వు చేయగలవా? ఎవడేం చేయగలరా? ఆల్రెడీ నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి గుడ్డు తీసేసేది. అలాగే పకోడీ ఎర్లియర్ చెప్పినాను నేను. దాంట్లో అంతా కలిపి ఉల్లిపాయలు వేసి అది అంతా కలిపి నూనెలో ఫ్రై చేసిన తర్వాత నాకు బీపీ ఉంది సార్, దీంట్లోకి ఉప్పు తీసేయాలంటే అప్పుడు తీయగలమా? తయారీలో ఏదైతే మనలో కలిసిపోయిందో దాన్ని తీసేయడము అలాగే సాధ్యం కాదు. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. వీఆర్ హోప్లెస్ పీపుల్. ఐ సే వీఆర్ నాట్ గుడ్ పీపుల్. నేను నువ్వు మనుషులందరూ మన జాతి సంగతి చెప్తున్నా. మనం అమ్మ కడుపు లోపల తయారయ్యేటప్పుడు ఆ డోనట్స్ పిండి పీసుకున్నట్టు, పకోడీ పిండి పీసుకున్నట్టు తల్లి లక్షణాలు కొన్ని, నాన్న లక్షణాలు కొన్ని, మేనమామ, ఇటు తాతయ్య, అటు తాతయ్య, బాబాయి అన్ని అవన్నీ లక్షణాలు ఆదాము హవ్వల్లో ఉండే పాపము, విధేయత అది కూడా కలిపి పిండి పీసుకు మనల్ని డోనట్ తయారు చేశారు. అర్థమైందా? మనం తయారైపోయిన తర్వాత అప్పుడు పిండి పిసికేటప్పుడే మన లోపల ఆదాము హవ్వల పాపం వేసి కలిపి పిసికి మనల్ని తయారు చేశారు. నూనెలో కాలిన పకోడీలో నుంచి ఉప్పెట్లా తీసేయలేమో, డోనట్స్ అన్ని తయారైనాక గుడ్డు తీసేయండి ఎట్లా వీలు కాదు. మనలో నుంచి పాపాన్ని తీయడం అట్లే సాధ్యం కాదు. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. మనం మంచోళ్ళం కాదు, ఇది డీప్గా గ్రహించునని నేను. దట్ ఈస్ ద రీజన్. నన్ను ఎవరైనా తిడితే నాకు కోపం రాదు, నవ్వుతా. ఐ జస్ట్ లాఫ్ ఎట్ దెమ్. నువ్వు మంచోడు కాదు, మంచోడు అంటే ఎవరురా మంచోడు? తిక్కలుడా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని నా దేవుని గ్రంథం చెప్పింది. మరి నువ్వు మంచోడువా?
నేను కాదు, పోనీ నా సంగతి వదిలేం, నువ్వు మంచోడు. ఎవడు మంచోడు కాదని దేవుడే చెప్తుంటే పందుల జాతిలో పుట్టి ఒక పంది ఇంకో పందిరా చేసి నీ మూతి బాగలేదు అన్నట్టున్నది. వాని మూతి అట్లే ఉంటుంది. పందికి లిప్స్టిక్ వేసినా కూడా మూతి అయితే మారదు కదా. కనుక మనదంతా హోప్లెస్ జాతి. ఇది మనం ముందు గ్రహిస్తే మన రక్షణానందానికి మొట్టమొదటి పునాది పడుతుంది. అది సంగతి. ఇది మనం గ్రహించినంత వరకు దేవుడు ఎంత గొప్పవాడో, రక్షణ ఎంత గొప్పదో మనకు అర్థం కాదు. ఇంత గొప్ప రక్షణ అని అంటాడు. ఎందుకు గొప్పది? ఏదో కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, పూజా పునస్కారాలు, ఏదో పుణ్యం సంపాదించాలి, ఆ క్లాస్ అంతా కాదు ఇక్కడ. అసలు ఫ్యాక్ట్ చెబుతున్నాడు, మీరు హోప్లెస్ రేస్. అలాంటి వాళ్ళను పట్టుకొని దేవుడు అసంభవాలను సాధ్యపరిచేవాడు కనుక మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్ ఆయన సిద్ధం చేశారు. कोई आसानी बात नहीं है, बच्चों का खेल नहीं. ఏంటంటే త్రికాల రక్షణ చేశాడన్నమాట. 3 phases ఆఫ్ సాల్వేషన్ ఏర్పాటు చేశాడు. దేవుడు అంత ఖతర్నాక్ మేధావి. అదేంటి? వర్షిప్ ఎవ్రీడే థింకింగ్ ఆఫ్ మై సాల్వేషన్. వరే వాహ్, ఎంత మేధావి తండ్రి దివని రోజు ఒకసారి ఆయనకు తప్పకుండా దండం పెట్టుకుంటాను నేను. మన రక్షణను ఆయన 3 దశలలో చేయడానికి ఆయన ఒక ప్రణాళిక రచించిన. ఆ 3 దశలలో ఏంటంటే, మొట్టమొదట ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడంటే, ఒక లాజిక్ను బట్టి, ఒక చట్టాన్ని బట్టి, ఒక న్యాయాన్ని బట్టి క్షమిస్తాడు. అడ్డగోలుగా క్షమించడం కాదు. ఆయన మన పాపాలు క్షమించడానికి ఒక లాజికల్ లీగల్ బేసిస్ అనేది ఏర్పాటు చేశాడు శిలువ ద్వారా. అరే మీరందరూ పనికి వాళ్ళ బద్మాయిషులు, పాప స్వభావము, పాప కర్మ ఆచరించిన వాళ్ళు. అయితే మీ పాపములన్నిటికీ ఈ నా కుమారుడు నీతిమంతుడు, పాపరహితుడు జరిమానా చెల్లించేశాడు, పెనాల్టీ పే చేసేశాడు. కనుక ఇక్కడ మీరు సంతకం చేయండి. సిలువలో ఆయన మరణించడం, తిరిగి లేవడం, దెబ్బలు తిట్టడం, రక్తం కార్చడం అంతా నా కోసమే అని సంతకం చేయండి. ఆ సంతకమే నువ్వు బాప్తిస్మం పొందడం. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. బాప్తిజం పొందినప్పుడు నా కొరకు యేసు మరణించి తిరిగి లేచాడు, ఆయన నా కోసమే, నా పెనాల్టీ పే చేశాడని పబ్లిక్గా ఒప్పుకున్నావు, నువ్వు దేవుని కుటుంబంలో వచ్చావు. అప్పుడు ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు కదా, నీలోని పాపాన్ని చూసి భగ్గును మండిపడుతుంటాడు. ఆయన నీ పట్ల ఆయన కోపము చల్లారుతుంది. వీడు పాపి కానీ జరిమానా కట్టేశాడుగా. జరిమానా కట్టేసినాక పట్టుకొని కొడతాడు. అవన్నీ జడ్జి గారు. వీడు తప్పు చేశాడు, 5,000 రూపాయలు జరిమానా అని జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. లేవు సార్, నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు అన్నాడు. అప్పుడు ఇంకొక ఆయన వచ్చి, సార్ ఆయన బదులు నేను 5,000 కడతాను. ఓకే, ఆ డబ్బులు వీని ఖాతాలో లెక్కేసుకొని సంతకం చేసుకొని ఆయన ఎవరు పెద్ద మనిషి కడతాను అంటున్నారు. ఈ దొంగ పక్షంగా 5,000 జరిమానా వచ్చేసింది గవర్నమెంట్ ఖజానా. వాడు వదిలేయండి అన్న తర్వాత వాడు బయట తీసుకుపోయి కొట్టాడు అంటారా? శిక్షను మనం తప్పించుకున్నాము. దేవుని కోపం ఇక మన మీద లేదు. పాపము మీద ఇంకా కోపం ఉంది ఆయన, కానీ మన మీద లేదు. ఎందుకంటే జరిమానా కట్టేసాం కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక.